హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. ఈరోజు నేను మీకు 30 మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నా. ఈ ఫ్యాక్ట్స్లో కొన్ని సైన్స్ గురించి ఉంటాయి, అలాగే కొన్ని యానిమల్స్ గురించి ఉంటాయి, ఇంకా కొన్ని మన ఎర్త్ గురించి కూడా ఉంటాయి. మీ మైండ్ని సర్ప్రైజ్ చేసే ఈ ఫ్యాక్ట్స్లో కొన్ని మీరు ఎప్పుడూ వినకపోవచ్చు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్ ఫ్యాక్ట్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 1, స్పేస్ సౌండ్. స్పేస్లో సౌండ్ ట్రావెల్ అవ్వదు. మనం ఎర్త్ మీద సౌండ్ వినడం ఎయిర్ మాలిక్యూల్స్ వల్ల జరుగుతుంది. సౌండ్ వేవ్స్ ఎయిర్లో ట్రావెల్ అవుతాయి, కానీ స్పేస్లో ఆల్మోస్ట్ ఎయిర్ ఉండదు. అందుకే స్పేస్లో బిగ్ ఎక్స్ప్లోజన్ జరిగిన సౌండ్ వినిపించదు. మూవీస్లో మనం చూసే స్పేస్ ఎక్స్ప్లోజన్ సౌండ్ యాక్చువల్లీ రియల్ లైఫ్లో ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 2, సన్లైట్ ట్రావెల్. సన్ నుండి ఎర్త్కి లైట్ రీచ్ అవ్వడానికి అరౌండ్ 8 minutes టైం పడుతుంది. అంటే మనం ఇప్పుడు సన్ని చూస్తున్నప్పుడు యాక్చువల్లీ అది 8 minutes ముందు సన్ ఎలా ఉందో అది చూస్తున్నాం. ఫ్యాక్ట్ నెంబర్ 3, హనీ. హనీ అనే ఫుడ్ అంటే తేనె ఆల్మోస్ట్ ఎప్పుడు స్పాయిల్ అవ్వదు. సైంటిస్ట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ హనీ జార్స్ని కనుగొన్నారు. అవి టేస్ట్ చేసినప్పుడు అది ఇంకా సేఫ్గానే ఉందని తెలిసింది. అందుకే హనీని లాంగ్ లాస్టింగ్ ఫుడ్ అని కన్సిడర్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, అక్టోపస్ అనే సీ యానిమల్ చాలా ఇంటెలిజెంట్ క్రీచర్. దానికి 3 hearts ఉంటాయి, ఇంకా దాని బ్లడ్ బ్లూ కలర్లో ఉంటుంది. కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో అక్టోపస్ని జార్స్లో పెట్టినప్పుడు అవి జార్స్ని ఓపెన్ చేసుకుని బయటికి వచ్చి ఫుడ్ తీసుకున్నవి. ఫ్యాక్ట్ నెంబర్ 5, బేబీ బర్త్ అయినప్పుడు మన బాడీలో అరౌండ్ 300 బోన్స్ ఉంటాయి. మనం పెరిగే కొలది ఆ బోన్స్ తగ్గొచ్చు. మనం పెరుగుతున్నప్పుడు కొన్ని బోన్స్ కలిసిపోతాయి. అడల్ట్ అయ్యాక మన బాడీలో 206 బోన్స్ మాత్రమే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఓషన్ మిస్టరీ. ప్రపంచంలో ఓషన్స్లో ఇంకా చాలా ప్లేసెస్ మనకి తెలియవు. సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే ఓషన్లో ఆల్మోస్ట్ 80% ఏరియా ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. అంటే మనం జస్ట్ 20% ఆఫ్ ఏరియాని మాత్రమే ఎక్స్ప్లోర్ చేసాం. అంటే సముద్రంలో ఇంకా చాలా అన్నోన్ క్రీచర్స్ ఉండవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 7, పెంగ్విన్స్. పెంగ్విన్స్ అంటే బర్డ్స్. పెంగ్విన్స్ ఫ్లై చేయలేవు, కానీ అవి వాటర్లో చాలా ఫాస్ట్గా స్విమ్ చేస్తాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే పెంగ్విన్స్ వెనక్కి నడవలేవు. ఫ్యాక్ట్ నెంబర్ 8, బనానా సైన్స్. సైన్స్ ప్రకారం బనానా యాక్చువల్లీ ఒక బెర్రీ కేటగిరీలోకి వస్తుంది. కానీ మనకు తెలిసిన ఒక బెర్రీ అదేంటి అంటే స్ట్రాబెర్రీ ఒక బెర్రీ కాదు. ఇది సైన్స్ ప్రకారంగా క్లాసిఫికేషన్ జరిగింది. And it's so shocking, right? Let's move on to the next fact. Fact number 9, కోకోనట్ యాక్సిడెంట్స్. కొన్ని స్టడీస్ ప్రకారంగా షార్క్స్ కన్నా కోకోనట్టే డేంజర్. ఎందుకంటే కొన్ని స్టడీస్లో మనకి తెలిసింది ఏంటంటే షార్క్స్ కన్నా కోకోనట్ పడడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. చెట్టు నుండి కోకోనట్ పడితే సీరియస్ ఇంజురీ అవ్వచ్చు, లేదంటే ఒక్కొక్కసారి మనం పైకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 10, ఎర్త్ మీద ప్రతి సెకండ్కి ఆల్మోస్ట్ 100 లైట్నింగ్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి. ప్రతి రోజుకి మిలియన్స్ ఆఫ్ లైట్నింగ్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11, బ్రెయిన్ ఎనర్జీ. మన బ్రెయిన్ మన బాడీలో ఉన్న ఎనర్జీలో 20% యూజ్ చేస్తుంది. మన బ్రెయిన్ సైజ్ చిన్నగా ఉన్నప్పటికీ అది చాలా ఎక్కువ శాతం ఎనర్జీని యూజ్ చేస్తుంది. బ్రెయిన్ అలాగే చాలా పవర్ఫుల్ సిస్టమ్ కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 12, యాంట్ పాపులేషన్. ఎర్త్ మీద యాంట్స్ పాపులేషన్ చాలా ఎక్కువ. కొన్ని స్టడీస్ ప్రకారం యాంట్స్ టోటల్ వెయిట్ని ఎడిషన్ చేసి అలాగే మన హ్యూమన్స్ అందరి వెయిట్ని యాడ్ చేస్తే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండవచ్చని సైంటిస్ట్ చెప్తున్నారు. ఇట్స్ సో షాకింగ్, రైట్? లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 13, జిరాఫ్. జిరాఫ్కి మనుషులలాగా 7 నెక్ బోన్స్ ఉంటాయి.
కానీ అవి చాలా పెద్దగా ఉంటాయి. నెంబర్ 14, డాల్ఫిన్స్. డాల్ఫిన్స్ చాలా ఇంటెలిజెంట్ యానిమల్స్. వాటికి సెల్ఫ్ రికగ్నైజేషన్ ఎబిలిటీ కూడా ఉంటుంది. అందుకే డాల్ఫిన్స్ని స్మార్ట్ యానిమల్స్ ఆఫ్ సీ అని కూడా కన్సిడర్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 15, బటర్ఫ్లైస్. బటర్ఫ్లైస్ వాటి లెగ్స్తో టేస్ట్ చేయగలవు. వాటి లెగ్స్లో మనకి ఎలాగైతే టంగ్ మీద టేస్ట్ బర్డ్స్ ఉంటాయో టేస్ట్ సెన్సర్స్ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 16, స్లాత్స్. స్లాత్స్ అనే యానిమల్స్ ఆల్మోస్ట్ రోజుకి 15 to 20 hours స్లీప్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 17, కోల్స్. కోల్స్ అనే యానిమల్స్ ఆల్మోస్ట్ రోజుకి 20 hours వరకు నిద్రపోతాయి. అదేదో మనకి ఛాన్స్ వస్తే బాగుండేది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 18, వీనస్. వీనస్ ప్లాంట్లో ఒకరోజు 1 year కన్నా ఎక్కువ టైం ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 19, జెల్లీ ఫిష్. జెల్లీ ఫిష్ అనే క్రీచర్ ఎర్త్ మీద మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుండి ఎగ్జిస్ట్ అవుతుంది. ఐ థింక్ ఇట్ ఈస్ బిగ్ బ్యాంగ్ ఒక బ్లాస్ట్ జరిగినప్పుడు కూడా సర్వైవ్ అయినట్టుంది. నెంబర్ 19, జెల్లీ ఫిష్. జెల్లీ ఫిష్ అనే క్రీచర్ ఎర్త్ మీద మిలియన్ ఆఫ్ ఇయర్స్ నుండి ఎగ్జిస్ట్ అవుతుంది. అది చాలా ఇయర్స్ బతుకుతుంది కాబట్టి. ఫ్యాక్ట్ నెంబర్ 20, ఫింగర్ ప్రింట్స్. మీ ఫింగర్ ప్రింట్స్ ప్రపంచంలో ఇంకా ఎవరికి సేమ్గా ఉండవు. ప్రతి మనిషికి యూనిక్ ఫింగర్ ప్రింట్ ఉంటాయి. ఇట్స్ సో షాకింగ్, రైట్? ఫ్యాక్ట్ నెంబర్ 21, షార్క్ ఏజ్. గ్రీన్లాండ్లో షార్క్ అనే షార్క్ స్పీసెస్ చాలా స్లోగా గ్రో అవుతుంది. సైంటిస్ట్ రీసెర్చ్ ప్రకారం కొన్ని గ్రీన్లాండ్ షార్క్స్ 400 years వరకు బ్రతికిన ఛాన్స్ ఉంది. అంటే అవి ఎర్త్ మీద ఉన్న ఓల్డెస్ట్ లివింగ్ యానిమల్స్లో ఒకటి. ఫ్యాక్ట్ నెంబర్ 22, ట్రాడిగ్రేడ్ అనే చిన్న క్రీచర్ ఆల్మోస్ట్ ఎక్స్ట్రీమ్ కండిషన్లో కూడా సర్వే అవ్వగలదు. స్పేస్లో ఆక్సిజన్ లేకుండా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్లో కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో సర్వైవ్ అయ్యింది. అందుకే సైంటిస్ట్ టార్డిగ్రేడ్స్ని ఆల్మోస్ట్ ఇండస్ట్రిబ్రేడబుల్ క్రీచర్ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 23, మూన్ ఫుట్ ప్రింట్స్. మూన్ మీద ఆస్ట్రోనట్స్ ఫుట్ ప్రింట్స్ చాలా ఇయర్స్ వరకు ఉంచిపోతాయి. ఎందుకంటే మూన్ మీద విండ్ లేదు, రెయిన్ లేదు కాబట్టి ఫుట్ ప్రింట్స్ ఈజీగా ఎరేజ్ అవ్వవు. ఫ్యాక్ట్ నెంబర్ 24, బ్లూ వేల్ హార్ట్. బ్లూ వేల్ హార్ట్ చాలా పెద్ద సైజులో ఉంటుంది. అది ఆల్మోస్ట్ ఒక స్మాల్ కోర్స్ సైజులో ఉంటుంది. ఇంకా దాని హార్ట్ బీట్ కూడా కొన్ని మీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ నుండి వినగలము అని సైంటిస్ట్ చెబుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 25, హ్యూమన్ డిఎన్ఏ. మన బాడీలో ఉన్న డిఎన్ఏ అని స్ట్రెచ్ చేస్తే ఆల్మోస్ట్ సన్ నుండి ప్లూటో వరకు మల్టిపుల్ టైమ్స్ రీచ్ అవ్వగలదు అని సైంటిస్ట్ ఎస్టిమేట్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 26, సాటర్న్ డెస్టినీ. సాటర్న్ ప్లానెట్ చాలా లైట్ డెస్టినీలో ఉంటుంది. సైంటిస్ట్ క్యాల్కులేషన్ ప్రకారం సాటర్న్ని ఒక పెద్ద ఓషన్లో పెడితే అది ఫ్లోట్ అవ్వచ్చు అని చెబుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 27, ఓల్ నెక్. ఓల్స్ వైడ్ నెక్ని ఆల్మోస్ట్ 270 degrees రొటేట్ చేయగలవు. అందుకే అవి చాలా వైడ్ ఏరియాని అబ్జర్వ్ చేయగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 28, క్రొకోడైల్. క్రొకోడైల్స్ వాటి టంగ్ని బయటికి మూవ్ చేయలేరు. ఎందుకంటే వాటి టంగ్ మౌత్ బాటమ్కి అటాచ్ అయ్యి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 29, ఎర్త్ రొటేషన్. ఎర్త్ రొటేషన్ స్లోగా చేంజ్ అవుతుంది. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఎర్త్ డే లెంత్ ఆల్మోస్ట్ 22 hours మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 24 hours and 25 hours దగ్గరలో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 30,
హ్యూమన్ ఐ. హ్యూమన్ ఐ ఆల్మోస్ట్ 10 మిలియన్ డిఫరెంట్ కలర్స్ని ఐడెంటిఫై చేయగలదు. అందుకే మన ఐస్ చాలా కాంప్లెక్స్ అండ్ పవర్ఫుల్ ఆర్గన్స్. సో ఫ్రెండ్స్, ఈ 30 ఫ్యాక్ట్స్లో మీ ఫేవరెట్ ఫ్యాక్ట్ ఏంటి? మీ ఆన్సర్ కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్స్ మీ ముందుకు తీసుకొస్తా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.